పరిశుద్ధుడైన పరిపూర్ణుడైన సజీవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ దినము కొరకు అనగా ఈ 2024 సంవత్సరం జనవరి నెల 15వ తేదీ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడినవాడు. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనా నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రాహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలో త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక నీ శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఆమేన్. ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు షేబా రాణి. ఈ అంశమును దేవుని ప్రవక్త జూలై నెల 10వ తేదీ 1960వ సంవత్సరంలో బోధించి ఉన్నారు. షేబా రాణి అనే ఈ అంశంలో నుండి కొన్ని విషయాలు మనము చదువుకొని మనము ధ్యానించుకొని దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకుందాం. ఆమేన్. సహోదరుడు రాబర్ట్స్ మరియు ఆ గొప్ప వ్యక్తులు వారి పరిచర్యను నీ పరిచర్యలో ఏ స్థానములో ఉంచుతావని మీరు అడుగుతారు. ఆమేన్. వారు లేఖనములను ఉపయోగించుచున్నారు. ఆమేన్. హస్త నిక్షేపణ ద్వారా. ఇప్పుడు అది సత్యం, అది బైబిల్ సిద్ధాంతం. దానిని ఎందరు ఎరుగుదురు? వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు. ఆమేన్. కానీ మీరు నాతో పాటు ఒక్క నిమిషం నిలిచి ఉంటే అది అన్యులకు ఇవ్వబడిన పరిచర్య కాదని నేను చూపిస్తాను. ఆమేన్. లేదు అయ్యా, యాయిరు చెప్పాడు, వచ్చి నా కుమార్తె మీద చేతులుంచుము, ఆమేన్. ఆమె బాగుపడుతుంది. యూదులు ఎల్లప్పుడూ చేతులుంచుదురు, ప్రతిదానికి వారు చేతులు పెడతారు. కానీ అన్యులను గమనించండి, వారికి అలా లేదు. నా ఇంటికి నీవు వచ్చుటకు నేను యోగ్యుడను కాదు. నీవు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బాగుపడతాడు. ఆమేన్. ఆయన తిరిగి, ఇశ్రాయేలులో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని చెప్పాడు. ఆమేన్.
అక్కడ అది ఉన్నది. మనము దానికంటే ఎత్తైన స్థాయిలో ఉండవలసి ఉన్నది. అప్పటికంటే ఇప్పుడు మనము ప్రపంచ అంతమునకు సమీపముగా ఉన్నాం. వాక్యమును విశ్వసించుట అన్యుల విధానము, అది ఖచ్చితముగా నిజము. ఆ విషయము మనము గ్రహిస్తాము. అన్యులను చూడండి, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను అని అతడు చెప్పాడు. అతడు శతాధిపతి, అనగా అతని అధికారము క్రింద ఎంతమంది ఉన్నారు? అతడు రోమా శతాధిపతి. మరియు అతడు చెప్పాడు, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయును. ఏలయనగా అతడు నా అధికారము క్రింద ఉన్నాడు. ఆమేన్. నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను. నా దేశంలో ఎవ్వరూ యోగ్యులు కాదు. నీ దగ్గరకు నేను యూదులను పంపాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము. అతడు అక్కడ ఏమి గుర్తించాడు? ప్రతి పాపము, ప్రతి రోగము మరియు సమస్తమును ఆయన అధికారమునకు లోబడి ఉన్నాయి. ఆమేన్. పొమ్మని కేవలము సెలవిమ్ము, అది పోతుంది. అతను ఏమి చేశాడో చూడండి. ఇప్పుడు అమెరికా ప్రజలు దాన్ని చూడాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. నీవు ఒక ప్రత్యేక సమయము వరకు కనిపెట్టవలసిన అవసరం లేదు. ఒక ప్రత్యేకమైన సువార్థికుడు వచ్చి నీ కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. నీ సంఘ కాపరి చాలును. మీ సంఘ కాపరి లేనట్లయితే నీ పొరుగు వ్యక్తి చాలును. ఒకవేళ నీ పొరుగు వ్యక్తి లేనట్లయితే నీ భార్య లేక నీ భర్త చాలును. మరియు అక్కడ ఎవరూ లేనట్లయితే కేవలము నీ చేతులు పైకెత్తుము. ఎల్లప్పుడూ ఆయన చాలును. నువ్వు ఎక్కడ ఉన్నను కేవలము నమ్ముము, దాన్ని విశ్వసించుము, అది నెరవేర్చబడిన కార్యము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ ఉదయకాలంలో మరొకసారి ప్రభువా కుటుంబాలతో కలిసి మా కుటుంబ బలిపీఠాలు మేము ఏర్పాటు చేసుకోవటానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మేమెంతగానో మిమ్మల్ని మహిమపరుస్తున్నాము దేవా. అయా, గత రాత్రి అంతా కూడా మా కుటుంబాలను క్షేమంగా కాపాడి ఈరోజు మరలా మీరు బ్రతికించారు. లోకంలోనికి వెళ్లే ముందు మొట్టమొదటిగా మీ ముఖ దర్శనం చేసుకొని అయా మీ మాటలు విని మిమ్మల్ని ఆరాధించి ఈరోజు మా జీవితాల్లో మీరు ఏమి చేయమని కోరుతున్నారో ఆ మీ సంకల్పము నెరవేర్చడానికి మేము ఎంతగానో ఆశపడుతున్నాం ప్రభువా. చదవబడిన లేఖనమును మా కొరకు దీవించి మాకందరికి అర్థమయ్యే రీతిలో మీరే బోధించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాలంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానించుకుందాం. మనము మత్తయి సువార్తల నుంచి కొన్ని రోజుల నుంచి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇంచుమించు 3వ తారీఖు నుంచి ఇంతవరకు మత్తయి సువార్తలోనే మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుండి 13వ వచనం వరకు చదివాం. దాన్ని ఆధారం చేసుకుని షేబా రాణి అనే అంశంలో దేవుని ప్రవక్త ఆయన యొక్క పరిచర్య ఈ కాలంలో ఎంత ప్రాముఖ్యమైనదో చాలా తేటగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రపంచంలో ఎంతో మంది గొప్ప గొప్ప సేవకులు పరిచర్య చేశారు. అయితే వారి అందరికంటే కూడా మన కాలానికి దేవుడు పంపిన ప్రవక్త యొక్క పరిచర్య ప్రత్యేకమైనది. ఏంటి ప్రవక్తకు ఉన్నటువంటి ఈ ప్రత్యేక పరిచర్య అంటే, చూడండి, దేవుని యొక్క వాక్యం పట్ల ప్రజలను విశ్వాసము కలిగించి దేవుని మాటలో ఉన్న శక్తి ఎంత గొప్పదో. ఎందుకంటే ఇంచుమించు 2000 సంవత్సరాల నుండి ఈ మత శాఖలు తయారైన తర్వాత ఇవన్నీ కూడా ఏం చేసినాయంటే
దేవుని యొక్క వాక్యానికి విలువ లేకుండా శక్తి లేనట్లుగా ఆ సంస్థలు చెప్పిన మాటనే ప్రజలు నమ్మేటట్టు చేసే. అందుకే ఇక్కడ అంటున్నాడు సహోదరుడు రాబర్ట్స్, అంటే ఓరల్ రాబర్ట్స్, మరియు ఆ గొప్ప వ్యక్తులు వారి పరిచర్యను నీ పరిచర్యలో ఏ స్థానంలో ఉంచుతావని మీరు అడుగుతారు. కొంతమంది అడుగుతారు, వాళ్ళ గొప్ప పరిచర్యలు ఉన్నాయి కదా, మరి నీ పరిచర్య వాళ్ళ పరిచర్యలో ఎక్కడ ఉంచుతావు? ఆమేన్. ఆమేన్. వారు లేఖనములు ఉపయోగించుచున్నారు, హస్త నిక్షేపణ ద్వారా, అంటే చేతులు ఉంచటం. ఆమేన్. చాలా మంది బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి హస్త నిక్షేపణ చేసి సేవకు పంపుతారు. రోగుల కోసం ప్రార్థన చేయాలన్నా వారి మీద చేతులు ఉంచుతారు. చూడండి, ఒక్క నిమిషం మీరు దీన్ని జాగ్రత్తగా గమనించండి. చేతులుంచి ప్రార్థన చేయుట అనే విధానము ఎవరికి సంబంధించిందో ప్రవక్త ఇక్కడ చెప్తున్నాడు. ఆమేన్. అది కేవలము యూదులకు సంబంధించింది. యాయిరు కూడా ఏమన్నాడు? ఆయన యూదుడు కదా, నా కుమార్తె రోగముతో ఉన్నది, ఆమె మీద చేతులుంచి ప్రార్థన చేయమని అడిగాడు. అవునా కదా? యూదులు ఎల్లప్పుడూ ప్రతి విషయంలో చేతులు ఉంచుతారు, ప్రతిదానికి వారు కేవలం చేతులు పెడతారు. కానీ అన్యులను గమనించండి, వారికి అలా లేదు. మరి ఏంటి అన్యులకి? అన్యుడైన శతాధిపతి ఏమన్నాడు? నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను, నీవు మాట మాత్రము సెలవివ్వు, అప్పుడు నా దాసుడు బాగుపడతాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారినే ఈ మాట ఆశ్చర్యపరిచింది. ఆయన ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారిని చూసి అన్నాడు, ఇశ్రాయేల్లో కూడా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. ఆమేన్. ఓ చూడండి, అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ కాలంలో మనం ఎవరమో తెలుసా? అన్యులమే. గ్లోరీ. ఆ 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు శతాధిపతి పలికినటువంటి మాటను బట్టి ఆయనకున్న విశ్వాసాన్ని చూచి యేసయ్య ఆశ్చర్యపడి ఆయన విశ్వాసాన్ని ఎంతగానో ఘనపరిచాడు. మరి ఈరోజు అన్యులమైన మనము, ప్రపంచము అంతమునకు వచ్చేసింది. ఈరోజు ఆ శతాధిపతి కంటే కూడా ఉన్నతమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. దానికంటే మనము ఎత్తైన స్థాయిలో ఉండాలి. ఎందుకంటే అప్పటికంటే ఇప్పుడు ప్రపంచము ఎక్కడికి వచ్చేసింది? ముగింపుకు వచ్చేసింది. ఇప్పుడు మన విశ్వాసం ఇంకా పెరగాలి. వాక్యమును విశ్వసించుట అన్యుల విధానము. గ్లోరీ. అది ఖచ్చితంగా నిజమని మనం గ్రహిస్తాం. నిజమే. ఇక్కడ ఒక కార్యాన్ని పరిశుద్ధాత్మ నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటంటే చూడండి, యేసుక్రీస్తు వారిని మనము కన్నులారా చూడలేదు, చూసామా? కానీ కేవలము దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి ఆ మాటను మనం విశ్వసించి, అందుకే పేతురు భక్తుడు నేను చాలాసార్లు గుర్తు చేస్తాను, నేను మనము కన్నులారా చూడకే విశ్వసిస్తున్నాము కదా. మీ విశ్వాసమునకు కలుగు ఫలము అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సత్యమును మహిమాయుక్తమైన ఆనందముతో మీరు మిక్కిలి ఆనందించుతున్నారు. ఆయన వాక్యములో ఆయన బలి అర్పణ, ఆయన వాక్యములో ఆయన చేసిన త్యాగం, ఆయన ప్రేమ, ఆయన కరుణ మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మనకు ఆ వాక్యము చాలు మన జీవితాలను అద్భుతంగా మార్చేసింది. ఆమేన్. అన్యులను చూడండి, ఇక్కడ అంటున్నాడు ఆయన, నేను కూడా అధికారమునకు లోబడిన వాడిని. అతడు శతాధిపతి, ఆయన 100 మంది సైనికుల మీద అధికారి, రోమా శతాధిపతి ఆయన. నేను కూడా అధికారమునకు లోబడిన వాడు. ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు,
ఒక వ్యక్తిని ఈ పని చేయమంటే చేస్తాడు. చూడండి, ఏదైనా అతడు నా అధికారం క్రింద ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని అంటున్నారు ఆ శతాధిపతి, అయ్యా నీవు నా ఇంటికి వచ్చేటప్పుడు నేను యోగ్యులను కాను, నా దేశంలో ఎవరు యోగ్యులు కాదు, నీ దగ్గర ఒక యూదుడిని పంపాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము. అతను అక్కడ ఏమి గుర్తించాడో ఈ ఉదయకాలంలో మనం పట్టుకుందాం. ప్రతి పాపము, ప్రతి రోగము మరియు సమస్తమును ఆయన అధికారమునకు లోబడి ఉన్నాయి. ఎవరి అధికారమునకు? ప్రభువైన యేసుక్రీస్తు వారి అధికారమునకు. పొమ్మంటే కేవలము ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, అది పోతుంది. ఈరోజు ఆయన మాటలో ఎంత శక్తి ఉందో గమనిస్తున్నారా? ఆయన మాట సృష్టిని చేసింది, ఆయన మాట మనను బ్రతికిస్తుంది, ఆయన మాట రోగమును తీసివేస్తుంది, ఆయన మాట దయ్యాలు వెళ్ళగొడుతుంది, ఆయన మాటలో శక్తి ఉన్నది. అతను ఏమి చేశాడో చూడండి. ఇప్పుడు అమెరికా ప్రజలు దాన్ని చూడాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. నీవు ఒక ప్రత్యేక సమయం వరకు కనిపెట్టవలసిన అవసరము లేదు. అంటే దాని అర్థం, ఒక వ్యాధి వచ్చిందంటే, ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే, వింటున్నారా, నువ్వు ఎవరో వచ్చి గొప్ప దైవజనుడు వచ్చి ప్రార్థన చేయాలి, నా మీద చేతులు ఉంచాలి, నాకు ప్రార్థన చేయాలని నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిగా నీ సంఘ కాపరి చాలు. అంటే ఆయన దేవుని మనిషి గనక ఆయన ప్రార్థన చేస్తాడు, నీకు తగ్గిపోదు. రెండోది, సంఘ కాపరి అందుబాటులో లేడు. నీ కుటుంబంలో లేక నీ ఇరుగు పొరుగు వారు ఎవరైనా విశ్వాసులు ప్రార్థనకి వెళ్ళే ఉంటే వాళ్ళు ప్రార్థన చేసినా చాలు. తర్వాత వాడు కూడా అందుబాటులో లేరు. నీ భర్త లేక నీ భార్య, వాడు కూడా అందుబాటులో లేరు. నీ ఒక్కడివే చేతులు ఎత్తి ప్రార్థన చేయి. నువ్వు దేవునితో మాట్లాడు. ఆమేన్. ఎల్లప్పుడూ యేసయ్య మనతో ఉంటే చాలు. గ్లోరీ. నువ్వు ఎక్కడ ఉన్నను కేవలము ఆయనను విశ్వసించు, ఆయన నమ్ము. ఆయన నీవు అడిగిన కార్యాన్ని నెరవేరుస్తాడు. ఎందుకంటే చూడండి, అది స్వస్థత కానివ్వండి, రక్షణ కానివ్వండి, మరి ఏదైనా కానివ్వండి, అది ముగించబడిన నెరవేర్చబడిన కార్యం, అది సంపూర్తి అయిపోయింది. ఇప్పుడు కేవలం నువ్వు విశ్వాసంతో ఏం చేయాలి, దాన్ని తీసుకోవాలి. కాబట్టి ఉదయకాలంలో నా ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఇంతవరకు చెప్పిన విషయాలు మీరు గ్రహించాలనుకున్నాను. మనం యూదులము కాదు, మనం అన్యులం. యూదులకి చేతుల నుంచి ప్రార్థన చేయాలి, అన్యులమైన మనకి ఆయన మాట చాలు, ఆయన వాక్యము చాలు. సమృద్ధిగా ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు మన కోసం ఉన్నాయి. మీరున్న స్థలంలో విశ్వాసం ఉంచండి. మీరు తప్పకుండా ఆయన మాటను నమ్మి ఆ స్వస్థతను పొందుకోండి, దేవుడిచ్చే రక్షణ పొందుకోండి. ఆయన మాట యందు విశ్వాసం ఉంచండి. ఆ శతాధిపతి, నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. అవును, నువ్వు చెప్పినట్టే నీ దాసుడు బాగుపడతాడు, వెళ్ళన్నాడు. నువ్వు విశ్వసించినట్టే సరిగ్గా ఇంటికి వెళ్ళేసరికి ఆయన దాసుడు, శతాధిపతి దాసుడు స్వస్థత పొందుకో. దేవుని యొక్క మాటలో ఉన్న శక్తిని ఉదయకాలంలో విశ్వసించుదామా? దయచేసి అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా, ప్రభువా, ఈ ఉదయకాలంలో మేము నీ ఎడల విశ్వాసం ఉంచి మేము మీ మాట మీద ఉన్నటువంటి విశ్వాసముతో ఈ రోజున మేము మీ వద్ద నుండి కార్యాలు పొందుకోవటానికి ఉదయకాలంలో మాకు నేర్పించారు నాయన. మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం ప్రభువా. మీకు అసాధ్యమైంది లేదు ప్రభువా, మీకు సమస్తమును సాధ్యమే. అందుకే ఈ ఉదయకాలంలో
మా మట్టుకు మేము ఒక నిర్ణయం తీసుకుంటున్నాం ప్రభువా. ప్రార్థన చేసుకోండి అందరూ కూడా. ప్రభువా, నీ మాటలో ఉన్న శక్తి రోగిని స్వస్థపరుస్తుంది. నీ మాటల యందు విశ్వాసం ఉంచితే, ప్రార్థిస్తే, మీ సన్నిధిలో మేము ప్రభువా ప్రార్థించినట్లయితే మాకు స్వస్థత కూడా దొరుకుతుంది నాయన, రక్షణ దొరుకుతుంది ప్రభువా. అందుకే ప్రభువా ఈ ఉదయకాలంలో ఎంతగానో మిమ్మల్ని హృదయపూర్వకంగా మీ యందు విశ్వాసం ఉంచి మేము మీ సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుంటున్నాం. ఆ రీతిగా మనమందరము కూడా నిర్ణయం తీసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉండగా ఒక చక్కని ఆరాధన గీతం పాడాన్ని మహింపడదామా? నీ వాక్యం కోరేదాను, నీ వాక్యం నమ్మేదాను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. నీ వాక్యం కోరేదాను, నీ వాక్యం నమ్మేదాను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. వాక్యము
నీ వాక్యం ఎంత గొప్పది నాయన. Amen. ఆ వాక్యంలో ఎంతో శక్తి ఉన్నది ప్రభు. నీ మాటలో స్వస్థత, నీ మాటలో రక్షణ, నీ మాటలో ప్రభువా రోగములకు విడుదల మేము విశ్వసిస్తున్నాం ప్రభు అని. ఆ రీతిగా మనం అందరం కూడా తీర్మానం చేసుకొని చుండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. నీతి స్వరూపుడవగు తండ్రి, నిరంతరము స్తుతి సింహాసనాసీనుడా, నిత్యము స్తోత్రార్హుడా, మా ఆరాధ్య దైవమా, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి మాకిచ్చి ప్రభువా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి మీ అద్భుతమైన మాటలు వినటానికి మాకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి స్తోత్రము నాయన. మీ మాటల్లో ఎంతో శక్తి ఉన్నదని ఈ ఉదయకాలంలో మాకు నేర్పించారయ్యా. మా ప్రభువా ఆ మాటలు మా హృదయంలో దాచుకొని అయా సాతానుడు మా మీదకి వచ్చినప్పుడు రోగము రూపంలో, సమస్యల రూపంలో, ఇబ్బందుల రూపంలో అయా వాడిని జయించటానికి ప్రభువా కేవలము వాక్యమును ఉపయోగించడానికి అయా మా వ్యాధుల్లో స్వస్థత మాకు వాక్యములోనే ఉన్నదని మేము నమ్ముచున్నాం ప్రభువా. నిశ్చయముగా ప్రభువా నాయన ఈ ఉదయకాలంలో మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రభువా అయా నీ పిల్లల హృదయంలో దాచుకోవటానికి సహాయం చేయండి. నేను ఎంతమంది మీ సన్నిధిలో పాల్గొన్నారో వారిని దీవించండి. ముఖ్యంగా మా ప్రభువా అయా ఇదిగో మా తండ్రి నాయన నీ పిల్లలు కొంతమంది నాయన వ్యాధులతో ఉన్నారు, వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. రక్షణ లేకుండా ఉన్నారు, వారికి రక్షణ దయచేయండి. రక్షించబడిన వారిని ఎత్తబడే విశ్వాసంలోనికి నడిపించండి. ఈ పగలంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచి మీ చిత్తానుసారముగా మమ్మల్ని బ్రతికించమని, ప్రతి చోట మీకు సాక్షులుగా నిలబెట్టుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తును శ్రేష్టమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.